సమీర్ అని త్రిశూలంతో పరుగులు పెట్టించి ఆనంద పెరివి సమీర్ అని పొడవబోతూ ఉంటే అప్పుడు దర్శన్ ఆనంద కాళ్ళు పట్టుకుని అమ్మ దయచేసి సమీర్ అని ఏమి చేయొద్దు నీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి బతిమలాడుతూ ఉంటాడు. ఇక దాంతో ఆనంద దీన్ని నేను క్షమించి వదిలేయాలంటే నువ్వు ఒక పని చేయాలి, మళ్ళీ నువ్వు శరణ్య మెడలో తాళి కట్టాలి, కడతావా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. దాంతో దర్శన్ తప్పకుండా కడతానమ్మా, నువ్వు చెప్పినట్టుగానే వింటాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆనంద సమీర్ అని వదిలేస్తుంది. సమీర్ అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటే ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు బలవంతంగా నా కొడుకు కోడలి జీవితంలోకి ప్రవేశించాలని చూసావు, పచ్చని కాపురంలో నిప్పులు పోయాలని చూసావు, నువ్వే ఇప్పుడు ఆ చిచ్చుని ఆర్పాలి, నీ కళ్ళ ముందే వాళ్ళిద్దరి పెళ్లి జరగాలి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో సమీర ఆనందతో పాటే లోపలికి వస్తూ ఉంటుంది. అనన్య భయంతో ఒక చోట దాక్కుని ఉండడంతో ఆనంద చిటికలు వేస్తూ ఏయ్ గుంటనక్క బయటకు రావే, నువ్విక్కడ నక్కున్నావన్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా, ముందు దాన్ని పొడిచిన తర్వాత అప్పుడు నీ అంతు కూడా చూద్దామని అనుకున్నాను, కానీ మా ఇంటి కోడలి వన్న ఒకే ఒక కారణంతో నేను నిన్ను ప్రాణాలతో విడిచిపెడుతున్నాను, నీ సంగతి ఇప్పుడు కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత తేలుస్తాను అని చెప్పి నువ్వు కూడా రావే, నా కోడల్ని దగ్గరుండి నువ్వే పెళ్లి కూతుర్ని చేయాలి అని చెప్పి ఆనంద్ భైరవి అంటూ ఉంటుంది. ఇక అలా ఆనంద లోపలికి వచ్చిన తర్వాత శరణ్య ఉన్న రూమ్ని ఓపెన్ చేసి శరణ్య దగ్గరికి వెళ్ళి అమ్మ శరణ్య నేను వచ్చేసాను అని చెప్పి ఆనంద్ అనగానే అత్తయ్య గారు అంటూ శరణ్య ఆనంద్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. భయపడకమ్మా, ఇప్పుడు నేను వచ్చేసాను కదా, దర్శన్కి సమీరకు పెళ్లి జరగకుండా ఆపేశాను, నీ భర్త కేవలం నీకు మాత్రమే సొంతం, ఇకపై నీ భర్తను నిన్ను ఎవరు కూడా వేరు చేయలేరు, భయపడకు అని చెప్పి ఆనంద శరణ్యకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్మ శరణ్య, ఈరోజు దర్శన్కి నీకు మరొకసారి నేను పెళ్లి జరిపించబోతున్నాను, ఇప్పటి నుండి మీరు సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అప్పుడు శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అనన్య వెళ్ళి నా కోడల్ని పెళ్లి కూతురుగా రెడీ చేయి అని చెప్పి ఆనంద అనగానే ఇకప్పుడు అనన్య శరణ్య కాళ్ళు పట్టుకొని పారాని పెడుతూ ఉంటుంది. ఏంటక్క అలా వంకర్ టింకర్గా పారాని పెడుతున్నావేంటి, కాలు సరిగ్గా పట్టుకుని పెట్టు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. సరిగ్గా పెట్టానన్య అని చెప్పి ఆనంద కూడా ఆడుకుంటూ ఉంటే సందు దొరికింది కదా అని చెప్పి ఈ అత్త కోడలు ఇద్దరు కూడా నాతో ఆడుకుంటున్నారు అని చెప్పి అనన్య ఇప్పుడు చెప్పింది చేయకపోతే ఆ ఆనంద భైరవి ఉగ్ర రూపంతో మళ్ళీ నన్ను పొడి చేస్తుందేమో అమ్మో అని చెప్పి అనన్య భయపడిపోతూ ఈరోజు నా టైం అస్సలు బాగోలేదనుకొని శరణ్య కాళ్ళకు పారాని పెడుతూ ఉంటుంది. ఇక అలా శరణ్య నుదుటిన అనన్య బాస్కం పెట్టబోతూ ఉంటే ఒక్క నిమిషం, మా అత్తయ్యగారి నాకు బాస్కం పెట్టాలంటూ అత్తయ్యగారు మీ చేతులతో జరిపించబోయే ఈ పెళ్ళికి మీరే నాకు కళ్యాణ తిలకం దిద్ది బాసికం కట్టాలి అని చెప్పి శరణ్య అంటూ ఉంటే అలాగే అమ్మా నేనే నీకు బాసికం కడతాను అని చెప్పి ఆనంద్ భైరవి శరణ్య నుదుటిన బాసికం కట్టి కళ్యాణ తిలకం కూడా దిద్దుతుంది. తర్వాత పంతులు గారు అబ్బాయిని అమ్మాయిని తీసుకురండమ్మా అని చెప్పి అంటూ ఉంటే దర్శన్ని శరణ్యను ఆనంద పీటల మీద కూర్చోబెడుతుంది. ఇక దర్శన్ శరణ్య ఇద్దరు కూడా ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. ఇకప్పుడు దర్శన్ శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటే శరణ్య టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇకప్పుడు ఆనంద దర్శన్తో దర్శన్ నువ్వు తాళి కట్టబోయేది నీ భార్యకే, కాబట్టి నువ్వు దేని గురించి ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, నవ్వుతూ తాళి కట్టు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్ నవ్వుతున్నట్టుగా నటిస్తూ శరణ్య మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. ఇక అలా శరణ్య మెడలో దర్శన్ 3 ముళ్ళు వేస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న సమీరాకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. సమీర అనన్య ఇద్దరూ కూడా తమ కళ్ళ ముందే జరుగుతున్న పెళ్ళిని ఏమాత్రం ఆపలేక అలా చూస్తూ ఉంటారో. ఇక ఇంతలో
కొద్దిసేపటికే గుడికి పోలీసులు వస్తారు. ఇక అలా గుడికి పోలీసులు వచ్చిన తర్వాత సమీరాని అరెస్ట్ చేయడానికి వచ్చామని పోలీసులు చెప్పడంతో దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి సార్ మీరు అనేది, సమీరని అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, మీ వైఫ్ శరణ్య గారిని రిసార్ట్లో వ్యభిచారం కేసులో అరెస్ట్ చేయించింది ఈ శరణ్యనే. అన్యాయంగా శరణ్య గారిని ఇరికించాలని చూసినందుకు సమీరని మేము అరెస్ట్ చేయాలనుకుంటున్నామని చెప్పి పోలీసులు చెప్పడంతో దర్శన్ శరణ్య చెప్పింది నిజమని, సమీర నిజంగానే అన్యాయంగా శరణ్యని అరెస్ట్ చేయించాలని చూసిందని తెలుసుకుంటాడు. ఇక అలా పోలీసులు సమీరని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటే, ప్లీజ్ దర్శన్ నువ్వే నన్ను కాపాడాలి ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి దర్శన్, నువ్వు ఇంకా ఆ సమీర ఇదంతా చేసిందంటే నమ్మడం లేదా? కావాలంటే ఈ వీడియో ప్రూఫ్ చూడు అని చెప్పి ఆనంద తన దగ్గరున్న వీడియో ప్రూఫ్ని దర్శన్కి చూపిస్తుంది. సుశీలతో కలిసి సమీర నాటకం ఆడడం, తనకి డబ్బులిచ్చి ఎలాగైనా సరే శరణ్యని అరెస్ట్ అయ్యేలాగా చేయమని చెప్పడం, ఇదంతా కూడా ఆనంద్ చూపించిన వీడియోలో చూసిన తర్వాత దర్శన్ ఇన్ని రోజులుగా తను సమీరని ప్రేమించినందుకు సిగ్గుపడతాడు. అమ్మ నన్ను క్షమించమ్మా, సమీర నిజస్వరూపం ఏంటో నేను తెలుసుకోలేకపోయాను. ఇక మీదట నేను బుద్ధిగా ఉంటాను, శరణ్యతో చక్కగా కాపురం చేస్తాను అని చెప్పి దర్శన్ ఆనందకు క్షమాపణ చెప్పడంతో, ఇన్ని రోజులుగా నీలో నేను కోరుకున్నది ఇదే దర్శన్, నువ్వు మారాలని నేను బలంగా కోరుకున్నాను. మీ ఇద్దరు నా కళ్ళ ముందే సంతోషంగా ఉంటే అంతకంటే నాకేం కావాలని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక తర్వాత దర్శన్ శరణ్య ఇద్దరు కూడా తలంబ్రాలు పోసుకుంటారు. ఆనంద కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. ఇక తర్వాత ఆనంద వాళ్ళిద్దరిని కూడా ఇంటికి తీసుకుని వస్తుంది. ఏ అనన్య లోపలికి వెళ్ళి నా కొడుకు కోడలికి హారతి తీసుకొని రా అని చెప్పి ఆనంద చెప్పడంతో, ఇకప్పుడు అనన్య లోపలికి వెళ్ళి హారతి తీసుకొచ్చి దర్శన్కి శరణ్యకు హారతి ఇచ్చి వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తూ ఉంటే, గుమ్మం దగ్గరికి వచ్చిన లీలావతి, కోటేశ్వరరావు, రాజేశ్వరరావు వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి ఆనంద, వీళ్ళకి మళ్ళీ పెళ్లి జరిపించడం ఏంటి అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది. జరిగింది మొత్తం కూడా ఆనంద లీలావతికి వివరిస్తుంది. ఈరోజే వీళ్ళ కొత్త జీవితం ప్రారంభం కాబోతుందక్క. దుష్ట సంహారం జరిగింది. ఆ సమీరాని వీళ్ళ జీవితంలో నుండి తరిమి కొట్టేశాను. ఇక వీళ్ళ మధ్య ఎవరు రారు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, చాలా సంతోషంగా ఉంది ఆనంద, చాలా మంచి పని చేశావు అని చెప్పి లీలావతి ఆనందని పొగుడుతూ ఉంటుంది. ఇక అక్కడికి గీత, సుబ్రహ్మణ్యం ఇద్దరు కూడా వస్తారు. ఏంటి ఆనంద గారు రమ్మని ఫోన్ చేశారు అని చెప్పి సుబ్రహ్మణ్యం అంటూ ఉంటే, ఈ రోజు నుండి దర్శన్ శరణ్య ఇద్దరు కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు, మీరు కూడా వాళ్ళని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది అని చెప్పి దర్శన్ శరణ్య ఇద్దరు వాళ్ళ కాళ్ళకి నమస్కరిస్తూ ఉంటే, జీవితాంతం సంతోషంగా ఉండండి అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఆనందంగా దీవిస్తారు. ఇక ఆ రోజు రాత్రి ఆనంద దర్శన్ శరణ్యలకు కార్యం ఏర్పాటు చేస్తుంది. ఇక అలా వాళ్ళిద్దరికీ కార్యం ఏర్పాటు చేసిన తర్వాత ఆనంద శరణ్యతో ఒంటరిగా మాట్లాడుతూ, అమ్మ శరణ్య, దర్శన్ని ఇకపై నువ్వే మార్చుకోవాలి, భర్తగా తనకు నచ్చిన విధంగా నువ్వే నడుచుకోవాలి. ఇకపై మీ ఇద్దరి మధ్యలోకి ఎవరు వచ్చినా సరే నువ్వే ధైర్యంగా ఎదుర్కోవాలి, ప్రేమతో నువ్వు దర్శన్ని దగ్గర చేసుకోవాలని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. శరణ్య దర్శన్ల పెళ్ళి జరిగిపోయింది. వాళ్ళిద్దరి పెళ్ళిని నేను ఆపలేకపోయాను, కనీసం ఈ శోభనమైన ఆపాలని చెప్పి అనన్య ప్లాన్ చేస్తూ ఉంటుంది. కావాలని మత్తు మందని పాలల్లో కలిపి శరణ్య చేతికిచ్చి శోభనం గదిలోకి పంపిస్తుంది. శరణ్య భయంగా లోపలికి వస్తుంది. ఇకప్పుడు దర్శన్ శరణ్య వైపు చూస్తూ, ఏంటి శరణ్య, ఎందుకు నన్ను చూసి అలా భయపడుతున్నావో? ఇన్ని రోజులు నీ పట్ల ఎలా ప్రవర్తించానో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. దయచేసి నన్ను క్షమించు శరణ్య, ఇప్పటి నుండి మనమిద్దరం
కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని చెప్పి దర్శన్ శరణ్యకి చెబుతూ ఉంటాడు. మా అమ్మ ఎన్నోసార్లు నీ గురించి చెప్తూనే ఉంది, కానీ సమీర మాయలో పడి నేనే నీ మంచితనాన్ని తెలుసుకోలేకపోయాను అని చెప్పి దర్శన్ శరణ్యకి క్షమాపణ చెబుతూ ఉంటాడు. అయ్యో, మీరు నా భర్త అండి, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక అలా వాళ్ళిద్దరూ శోభనం గదిలో ఒకటవుతూ ఉంటారు. మరో పక్క ఆనంద భైరవి అనన్య దగ్గరికి వస్తుంది. ఏయ్ అనన్య, దగ్గరుండి మరి నా కోడలి జీవితాన్ని నాశనం చేయాలని చూసావు కదా, నిన్ను ఊరికి వదిలిపెట్టను, ఎలా దెబ్బ కొడతానో చూడు అని చెప్పి ఆనంద రోహిత్ దగ్గరికి వచ్చి, రోహిత్, ఈరోజు సమీర దర్శన్లకు దగ్గరుండి పెళ్లి చేయబోయింది ఎవరో తెలుసా? అనన్యనే. అనన్య శరణ్య జీవితం నాశనం అవ్వకూడదని దర్శన్కి సమీరకు పెళ్లి చేయాలనుకుందట అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అనన్య రోహిత్ని చూడగానే భయంతో వణికిపోతూ ఉంటుంది. ఏంటి, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని చూసింది నువ్వా అని చెప్పి రోహిత్ ఒక్కసారిగా అనన్య చెంప పగలగొడుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.